హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సంచలన హెచ్చరిక అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ టెన్షన్ పెరుగుతున్న కోవిడ్. కేరళలో పెరుగుతున్న కేసులు, ముగ్గురు మృతి. కరోనా కేసులు మరొకసారి గుబులు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, కేరళలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే కేరళలో గత 24 గంటల్లోనే 293 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2041గా ఉంది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 341 మంది కోవిడ్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో కేరళలో కోవిడ్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. 3 ఏళ్ల క్రితం కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా కేరళలో 72,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కేరళలో 241 మంది కోవిడ్ నుంచి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా కేరళలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయతో పాటు కేంద్ర మంత్రులు ఎస్పీ సింగ్ బాంగేల్, భారతి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. వీళ్లతో పాటు పలువురు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. అటు కేరళ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కోవిడ్ బాధితులకు ఐసోలేషన్ వార్డ్స్, గదులు, ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచేలా హాస్పిటల్స్కి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. చూశారు కండి, మొత్తం మీదుగా దేశంలో మరొకసారి కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. అయితే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్కులు అయితే ధరించాలని కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్.